వెల్కమ్ బ్యాక్ అందరికి. సో మనం ఈరోజు థర్డ్ వీడియో ఇది. సో అంతే మన దేవదాస్ కూడా వచ్చేసాం మనతోటి. సో ప్లేస్ ఏంటంటే మెదక్లోని ఫోర్ట్కి వచ్చినాం మనం, మెదక్ కిలా. సో ఇది కూడా చాలా పురాతనమైంది. సో ఈ కిలా వచ్చేసి 12వ శతాబ్దంలో నిర్మించారు. అంతే దీన్ని కాకతీయులు పరిపాలించారు. అప్పుడు రాజైన ప్రతాపరుద్రుడు అనే రాజు దీన్ని పరిపాలించారు. దాని తర్వాత కుతుబ్ షాలు కూడా పరిపాలించారు తర్వాత. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. సో పైకి ఇదంతా కూడా మెదకే. మనకు కూడా అంత క్లారిటీగా తెలియదు దీని హిస్టరీ ఏంటో, కానీ కొంచెం అట్లా గూగుల్లో చూస్తే చిన్న చిన్నగా తెలుసుకున్నాం అంతే. ఇక్కడ హరిత హోటల్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ 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 హోటల్ నడుస్తుందా ఇది? సో ఇదే అనమాట హోటల్, హరిత హోటల్ ఇది. సో నడుస్తుంది కానీ ఎవరు లేరు. సో పైకి వెళ్దాం. సో ముఖ్యంగా దీనికి 3 ద్వారాలు ఉంటాయి. ఒకటి ప్రథమ ద్వారం, గజ ద్వారం, సింహద్వారం అని 3 ద్వారాలు ఉంటాయి. సో చూద్దాం పైకి వెళ్దాం. సో ఇక్కడ చూడవచ్చు బోర్డు కూడా ఉంది. ఇది ప్రథమ ద్వారం. చూడవచ్చు ఎంతో బ్యూటిఫుల్ కట్టారంటే, అసలు స్ట్రక్చర్ వేరే ఇది. లోపలికి వెళ్దాం. చలో దేవదాస్. సో పైకి వెళ్దాం మనం. ఇంకా చేస్తారు అక్కడ. ఇది ఏంటంటే ప్రథమ ద్వారం పైన అనమాట. మనం స్టార్టింగ్లో వచ్చాం కదా, ఇక్కడ ఇది ప్రథమ ద్వారం పైన ఇది. సో సన్సెట్ అయితే అవుతుంది, చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే గుడి ఉంది. సో ఇది చూసుకుంటే సింహద్వారం అన్నది. ఇది సింహద్వారం. నెక్స్ట్ గజద్వారం ఉంటుంది. సో ఇది సింహద్వారం అనేది చూసుకోవచ్చు. మన సింబల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారంట. సో ఇక్కడ చూడొచ్చు అసలు సిమెంట్ లేకుండా ఎట్లా కట్టిరు అసలు. ఇది ఇక్కడ చూడొచ్చు వైట్, అసలు సున్నం లాంటిది, తెల్లగా. సిమెంట్ గానే కాదు ఇది, అయినా కానీ ఇంత పెద్ద కట్టడం. అక్కడ అంతా కూడా అదే, ఆ మధ్యలో ఉన్నది సిమెంట్ కాదు. చూడొచ్చు అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 12వ శతాబ్దం అంటే తక్కువనా, అట్లుంటుంది పాతకాలాన్ని. సింహద్వారం. సో లోపలికి వెళ్దాం. లోపల ఇది ఇది సింహద్వారం అన్నమాట. దీని పైకి వెళ్ళచ్చు మనం దాని మీదకి. ఇవి నాకు తెలిసి ఇవన్నీ జైల్స్ అనుకుంటా. ఐ థింక్ జైల్స్ ఆర్ బట్టలు ఉండే స్థలమో తెలియదు, నాకు అంత ఐడియా లేదు. కానీ ఇది ఇక్కడ జెండా ఉంది కదా, మనం స్టార్టింగ్లో అనబడ్డది కదా, ఆ ద్వారం పైకి వచ్చింది ఇక్కడ నుండి. అన్ని చెట్లు ఉంటాయి. ఇది సింహద్వారం పైన సన్సెట్ అంతే. చూద్దాం ఇటు సైడు కింద వాడు. మనం ఈ కింద నుండి వచ్చినాం, స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ నుండి పైకి వచ్చినాం కింద లోపలికి. అన్నిటినీ వెళ్ళచ్చు. వెళ్దాం పైకి కూడా. ఫ్లాగ్ ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు. ఫ్లాగ్ ఎప్పటికుంటే బాగుంటుండే. సో ఇటు నుండి దిగుదాం, ఇక్కడ నుండి కూడా దిగవచ్చు. సో కింద దిగుదాం మనం. అప్పుడు అటు నుండి ఎక్కినాం కదా, అటు నుండి ఎక్కి ఇటు సైడ్ దిగొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే మనము డిజైన్ చూడొచ్చు. అప్పట్లో ఎంత బాగా అసలు వేసారంటే డిజైన్ అది కొంచెం కూలిపోయిందిలే, కానీ ఈయననే బాగుంది కదా ఆనకెక్కండి. కాకపోతే ఇంకా అన్నీ కొన్ని గదులు ఎక్కడ ఉన్నాయి. సో అవి చూపెట్టండి, కానీ అట్లా వెళ్ళాం. కానీ అసలు ఇంకో పైకి వెళ్దాం. ఇదే అనమాట మనం ఇంత ఎక్కింది. నెక్స్ట్ టైం ర్యాండమ్ ప్లాన్ కదా, అట్లే ఉంటుంది. ఇంకొకటి ఉంది ఇక్కడ,
ఇది అది కూడా అంత ఐడియా లేదు. సో లోపలికి వెళ్దాం. ఇంకా లోపల ఇంకే ద్వారం లేదంటే ఇదే గజ ద్వారం అన్నట్టు. చాలా హైట్లో ఉంటుంది మొత్తం ఇది కిలా మొత్తం. మన హైట్లో పోతే ఇంకా మొత్తం చాలా బాగా పడుతుంది. ఇంకా ఎక్కువ పైకి సో చూద్దాం, నో ప్రాబ్లం. ఓకే, పైన ఇది చూడొచ్చు. పైన ఇలా చిన్న ఉంటుంది ఇది. అది ప్రథమ ద్వారం, ఇది సింహద్వారం. ఇప్పుడు మనం ఉన్నది సో చూడొచ్చు. లొకేషన్ మామూలుగా లేదు అసలు. సన్సెట్ హైలైట్ అన్నిటికంటే ఇక్కడ. ఓకే, పైకి వెళ్దాం. ఇంకొంచెం పైకి వెళ్దాం. ఇంకా మనం పైకి వెళ్ళొచ్చు. సో ఇది గజద్వారం. ఇంత కాదు అనుకున్నా కానీ కాదు. సో ఇక్కడ ఏనుగులు ఉన్నాయి కదా, ఇది అనమాట గజద్వారం. ఏమంటారు, చెరిపేస్తున్నావా గజాన్ని? ఎట్లుంది అప్పట్లో? అంత శుద్ధితోట అట్లుంటుంది మరి. కళాకారు హిస్టరీ అంటే అట్లే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. మేబీ ఇక్కడ సైనికులు భటులు ఉంటుండొచ్చు అప్పట్లో. రెండు ద్వారాలు ఇటు ఇటు వెళ్ళచ్చు, అంటే ఇటు వెళ్ళచ్చు. పైకి రావాలంటే వాటర్ బాటిల్ అని ఏదైనా స్నాక్స్ తెచ్చుకోండి. సో పైన ఏముండదు. కింద హోటల్ ఉంది కదా, అక్కడనే మనం దొరుకుతాయి. ఇంకా పైన ఏముండదు, మొత్తం ఫారెస్టే. ఇటు పోదాం. కింద కొంచెం కానీ మామూలు దమ్ వస్తలేదు. ఆల్మోస్ట్ పైకి వచ్చినాం. ఇంకొంచెం ఉందనుకుంటా పైకి. సరిపోవడం ఇంకా చూడవచ్చు సన్సెట్ అయితే. సో ఇక్కడ నీటి కొలను లాంటిది ఉంది. సో ఇటు సైడ్ వెళ్దాం ఒకసారి. సో ఇది నీటి బావి అనమాట. సో మనం ఇప్పుడు ఇంతకు అటు సైడ్ వెళ్ళాం కదా, ఇప్పుడు ఇటు వెళ్దాం. చూసుకుంటే ఇది జైలు అనమాట. సేమ్ ఎట్లుంటే శ్రీరామ్ దాస్ సినిమాలో నార్జునని వాళ్ళు బంధిస్తారు కదా, సేమ్ అంతే ఉంటుంది జైలు ఇది. లోపలికి వెళ్తే చూడొచ్చు మనం. ఇవి జైల్స్ అనమాట, కారాగారాలు అప్పట్లో. మామూలు చీకట్లేదు ఇలా. ఇవి కారాగారాలు. సో చూడొచ్చు, అసలు ఏం లేదు పైన కొంచెం. అసలు ఎక్కడానికి కూడా ఛాన్స్ లేదు ఎవరికి. మొత్తం ఇలా మొత్తం చీకటి జైల్స్ అనమాట, అప్పట్లో జైల్స్. ఇటు ఇంకోటి ఇది ఇదేంటి, ఇంకొకటి ఉంది ఇటు సైడ్. ఇవన్నీ ఏంటి అసలు కట్టేది కదా దీనికి. ఏంటో మరి. చూడొచ్చు ఇవన్నీ ఊలిపోయినాయి. ఇవేంటి సేమ్ ఇవి కూడా అంతే ఉన్నాయి. అంతే బంధించడానికి ఇవన్నీ స్పేస్ అంతే. ఇది అటు చూస్తే అక్కడ కూడా ఉంది, అది కూడా ఒకటి హిడెన్ రూమ్స్ చాలా ఉన్నాయి ఇలా అసలు. ఇటు ఇంతమందికి ఇందులోకి వెళ్ళినాం లోపలికి ఇంకొంచెం. ఇక్కడ చూసుకుంటే మసీదు లాంటివి ఉన్నాయి. సో ఇది మొత్తం పైన మసీద్ అనమాట ఇది. ఇంకా లోపల ఇంకేదో ఉంది. ఇది లొకేషన్ అంటే మామూలు లేదు అసలు, మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది ఇప్పుడు.
గాలి భలే వస్తుంది దాస్. చూడవచ్చు కింద పడితే డైరెక్ట్ ఫ్రీ టికెట్ ఇంకా పైకి. వానకాలంలో వస్తే అంతా గ్రీనరీ ఉంటుంది, అప్పుడు మామూలు ఉంటుంది. ఇంకా చర్చిలో వచ్చి మనకు చర్చ్ గాలి మామూలు వస్తలేదు. కొంచెం ఇటు వెళ్దాము కొంచెం ఎడ్జ్కి. ఇది లొకేషన్ అంటే గాలి చూడవచ్చు చాలా బాగా వస్తుంది. లోపలికి వెళ్దాం ఒకసారి. బాబా అంత నాస్టీగా ఉంది. ఏది ఏ తాళం ఏమో ఇదేంటో మరి. పైన లాగున్నట్టుంది. బ్యాక్ సైడ్ ఇది మొత్తం పైన కదా. సో మనం ఇటు కొంచెం ఇటు వెళ్దాం. సో ఇక్కడ లుక్ మనకి చూడడానికి వ్యూ పాయింట్ లేకోలే. సో చూసారు కదా మొత్తం ఇది మెదక్ కిలా అనమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. సో ఓకేనా మరి దాస్ చెప్పు కదా దాస్ బాయ్ అందరికి. బాయ్. సో బాయ్ అందరికి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ ఒకసారి. రైట్ మరి సన్సెట్.